హైదరాబాద్లోని కుక్కట్పల్లిలో కొత్తగా ఏర్పాటు చేసిన 120 పడకల అంకుర ఆసుపత్రిని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రారంభించారు. మహిళలు, చిన్నారుల ఆరోగ్యమే ధ్యేయంగా నిర్మించిన అంకుర ఆసుపత్రిని ప్రారంభించినందుకు సంతోషంగా ఉందన్నారు మంత్రి దామోదర. అనంతరం ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో మొత్తంగా 14 ఇంటర్నేషనల్ ఆసుపత్రులు నెలకొల్పామన్నారు. మొదటిగా హైదరాబాద్లోనే అంకుర ఆసుపత్రి 2011లో ప్రారంభమైందని, కుక్కట్పల్లిలో మరో బ్రాంచిని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఆసుపత్రిలో అన్ని వయసుల వారికి సేవలను అందించేందుకు అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సామగ్రిని ఏర్పాటు చేశామని తెలిపారు ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణప్రసాద్. బెడ్స్ హాస్పిటల్ ప్రత్యేకంగా హాస్పిటల్కి సంబంధించి తరలకు సంబంధించి వారు అభినందిస్తున్నారు. 4 అంతస్తులు ఐసీయూ, విఐసీయూలు, ఎన్ఐసీయూ, నియోనాటల్ ఇంటెన్సివ్ యూనిట్. అంటే రాను టెక్నాలజీలో ఎంత మార్పు, ఎంత అభివృద్ధి అంటే ఇవన్నీ చూసిన తర్వాత విశ్వాసం, నమ్మకం అనేది మనకు కలుగుతుంది. అంకుర గారు 4 రాష్ట్రాలలో తెలంగాణ, ఆంధ్ర, ఒడిశా, మహారాష్ట్ర ఒక టీం వారిగా వైద్య సేవలు అందిస్తూ, దానికి తోడు కేవలం వైద్య సేవలే కాదు, ఉపాధి కూడా కల్పిస్తున్నారు. సుమారు దగ్గర 2,000 మందికి. అది ఎంతైనా అభినందనీయం. ఒక టీంగా ఒక కమిట్మెంట్, స్పిరిటెడ్ వర్క్, సేవాభావం, ప్రధానంగా అన్ని రంగాలకు చాలా ముఖ్యమైన రంగం అంటే ఆరోగ్యం. ద మోస్ట్ వాల్యూస్ ప్రొఫెషన్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ ద డాక్టర్ ప్రొఫెషన్. అందరికీ అన్ని ఆశలు ఉంటాయి, కానీ అంకిత భావం ఉండాలి, ఆ డెడికేషన్ ఉండాలి, ఆ సేవా నిబద్ధత ఉండాలి. అప్పుడే జీవిత ప్రస్థానంలో విజయం అనేది సాధిస్తుంది. మా ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పాలసీ నిర్ణయాలు మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ప్రధానంగా ప్రైమరీ హెల్త్, సెకండరీ హెల్త్, క్యాన్సర్ స్క్రీనింగ్, పాలియేటివ్ కేర్, మదర్ అండ్ చైల్డ్ హెల్త్, దీనిపైన దృష్టి సారించాము. మా శాఖ ప్రక్షాళనలో ప్రమోషన్ చేయాలి, కొత్త ఉద్యోగాలే కానీ ఈరోజు ట్రాన్స్ఫర్స్ కూడా దశాబ్ద పైన. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.